హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో మరొక ఎమ్మీ రెసిపీని చూద్దామండి. అదేండి మ్యాంగో ఐస్ క్రీమ్. ఎలాంటి క్రీము, బీటరు ఏమి యూస్ చేయకుండా మనం ఇంట్లో దొరికే వాటితోనే మనకి బయట దొరికే మ్యాంగో ఐస్ క్రీమ్ లాగా క్రీమీగా టేస్టీగా ఉండేలాగా చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి. వెల్కమ్ టు టేస్టీ 24 hours. దీనికోసం ముందుగా నేను మ్యాంగో కస్టర్డ్ని తీసుకున్నానండి. ఈ మ్యాంగో కస్టర్డ్ మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి. కస్టర్డ్లోనే మ్యాంగో ఫ్లేవర్ని తీసుకున్నాను, లేదంటే మీరు నార్మల్ కస్టర్డ్ అయినా తీసుకోవచ్చు. దీన్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుని దీనిలోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా స్మూత్గా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఉండలు అయితే అస్సలు ఉండకూడదండి. ఇలా లిక్విడ్గా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పు బాగా తీయగా ఉండే మామిడి పండు ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు మ్యాంగో కస్టర్డ్ తీసుకోకపోతే ఈ మామిడి ముక్కల క్వాంటిటీని డబల్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఫుల్ క్రీమ్ మిల్క్ని ఒక 1/2 లీటర్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. ఫుల్ క్రీమ్ లేకపోతే నార్మల్ మిల్క్తో అయినా చేసుకోవచ్చండి. ఫుల్ క్రీమ్ మిల్క్తో చేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. వీటిని ఒక బాయిల్ వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత వీటిని ఇలా కలుపుకుంటూ కొంచెం పాలు కొద్దిగా థిక్గా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంచుల్ని ఇలా గీరుకుంటూ పాలు బాగా మరిగి కొంచెం థిక్నెస్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పాలని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, పాలు కొద్దిగా తిక్కుగా అయ్యాయి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలోకి 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్లీ 100 గ్రామ్స్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి నార్మల్గా బయట దొరికే ఐస్ క్రీమ్ స్వీట్నెస్ ఉంటుంది. మీకు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలంటే షుగర్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా మ్యాంగో కస్టర్డ్, ఆ కస్టర్డ్ని దీనిలోకి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ పాలు కస్టర్డ్ అంతా కొంచెం థిక్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. వీటిని కలుపుకుంటూనే మరిగించుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కస్టర్డ్ని కొంచెం సేపు ఉడికించుకున్నామంటే చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. అంటే సెమీ థిక్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతకన్నా మనం గట్టిగా ఉడికించుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. వేడి ఉండకూడదండి. కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడి పండు ముక్కలు, ఆ ముక్కల్ని యాడ్ చేసుకొని కొద్దిగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఫ్లేవర్ బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది, ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా స్మూత్గా ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఎక్కడ మనకి ఉండగాని పలుకులు కానీ ఉండకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ మిక్స్చర్ రెడీగా ఉంది. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో ఐస్ క్రీమ్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మొత్తాన్ని బాక్స్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ పోతాయి. ఇప్పుడు మూత టైట్గా పెట్టేసి ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. మార్నింగ్ టైం అయితే 3 to 4 hours ఫ్రీజ్ చేసుకున్నాము అంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. నేను ఓవర్ నైట్ ఫ్రీజ్ చేశాను. ఇలా ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసిన తర్వాత చూసారు కదా మనకి ఎంతో పర్ఫెక్ట్గా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. దీనిలో ఎలాంటి క్రీము లేకుండా బీటర్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా అన్నీ మనకి ఇంట్లో దొరికే వాటితోనే చేసాం కదా. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తెచ్చుకునే మ్యాంగో ఐస్ క్రీమ్ లాగే చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ఈ సమ్మర్లో ట్రై చేసి చూడండి. పిల్లలు ఇంకా బయట ఐస్ క్రీమే అడగరు. చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఇదే మెజర్మెంట్స్తో చేసి చూడండి. ఈ సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ దొరికే సీజన్లో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్
సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.